హై ఫ్రెండ్స్, ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో మన కాకినాడ రోడ్ నుండి బెక్కువలెల్లి గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక శివాలయం ఒకటి కొత్తగా కట్టడం జరిగింది. ఇది 108 స్తంభాల గుడి. ఈ ఆర్చి దగ్గర నుండి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యన మట్టి రోడ్డు నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన గుడికి అయితే రీచ్ అయ్యాం. అయితే శ్రీ సత్యరామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇది 108 స్తంభాలతో నిర్మించబడింది. ఈ 108 శివలింగాలకి అభిషేకం చేయాలనుకుంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అభిషేకం ఎలా చేస్తున్నాం. ఈ ఆలయంలో 119,664 శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభంలో 1108 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మన ఏ పిల్లర్ కింద శివలింగానికి వాటర్ పోసినా మన గర్భగుడిలో ఉన్న శివలింగానికి అభిషేకంగా వాటర్ వెళ్తుంది. మనం అభిషేకం చేస్తున్న వాటర్ అయితే మన గర్భగుడిలో ఉన్న శివాలయంలో శివుడి మీద ఎలా పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మన పంతులు గారు వచ్చేసి ఒక కవర్ పట్టుకుని శివలింగాన్ని క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మాకు క్లీన్ చేసినప్పుడు అయితే సిల్వర్ కలర్లో మారుతుంది. అలాగే మనం అభిషేకం చేస్తున్నప్పుడు అయితే గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూగర్భ గృహలో వెలిచి ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన గృహలో నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం మొబైల్లో ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గోవిందా 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 వెడికొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇక్కడ ప్రతి శనివారం స్వామివారికి కాయిన్స్తో అభిషేకం చేస్తారు. వచ్చిన భక్తులకి ఒక్కొక్క కాయిన్ ప్రసాదంగా ఇస్తారు.